ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్టమానసులైన సౌనకాది కులపతులు హే పురాణ కథా కథనచో సురతుని సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక పద్మ పురాణాంతరవర్తితయే కలదు కదా, దానిని కూడా విశదపరచవే అని ప్రార్థించగా సురచిర దరస్మేర వదనుడైన సూతుడు, మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయేగాని విసుగుని కలిగించవు. భక్తి ప్రవత్తులతో మీరు కోరాలేగాని గురు ప్రసాదిత శక్త్యనుసారం వక్కాణిస్తాను వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు విశిష్టుల వారెలా ఈ మహాత్మ్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీకమాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. పారిజాతాపహరణం. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,000 ఏనమండుగురు భార్యలలోనూ నీకత్యంత ప్రియమైన యామికి ఈ పువ్వునియవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడా నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకీయమంటే తనకీయాలిగాని ఆ రుక్మిణికీయడమేమిటని కోపించింది. కృష్ణుడామెకెంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించి, అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుని నధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్లాడు. స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమటోత్సాహంలో వైనతేయుడు తన తుండముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు, తోకలు తెగి రక్తధారాలతో సహా భూమిన పడ్డాయి. వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు, చెవుల వలన చీకటి చెట్లు, తాకటం నుంచి మేహధీవృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునేవాళ్లు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి, ముట్టుకోకూడదు. అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెండ్రుక లోక 3 రకాల పక్షులు జన్మించాయి. ఇవి 3 కూడా శుభ్రప్రదమైనవే. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాతద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నులమెన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని. నీ 16,000 ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదుమిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీ అంతటివాడికి భార్యను కావడానికి, నీతో బాటుగరుడా రూఢనై బొందతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్ప, పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామ పాదాన తాడించినా, నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి? అదీగాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడింకా ఏమేం చెయ్యాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీ లలామా, సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఈయరానిదానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. సత్యభామ పూర్వజన్మము కృతయుగాంతకాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోనివాడే అయినా చంద్రుడనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడి మామ, జామాతలిద్దరూ కలిసి సమిధలను దుర్బలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి
అక్కడ ఒక రాక్షసిని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాస్తపరులు అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులుగాని, గాణాపత్యులుగాని, సౌరవ్రతులుగాని, శాక్తేయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై, తుదకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తుని లాగా నేనే వివిధ నామారూపక్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామాల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్యతేజస్సును కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. ప్రథమోధ్యాయ సమాప్త. ద్వితీయాధ్యాయము గుణవతి కథ. పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది. కాని పోయిన వారితో తను కూడా పోలేదు గనుక, మరణం మాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక, వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి, భర్తకు ఉత్తమగతులకే ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ, దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ, ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడువకుండా ఆచరించేది. కృష్ణుడు చెబుతున్నాడు, సత్య, పుణ్యగణ్యాలు, భుక్తి ముక్తిదాయకాలు, పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వన్న సంగతి నీకు తెలుసుకదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యమూ ప్రాతఃస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తుపసి పూజ చేసే వాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం 3 రోజులైనా ఆచరించినవారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు. ఇక పుట్టింది లగాయతు జీవితాంతమూ చేసే వారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్లా కాదు. అదే విధంగా ఆనాటి గుణవతి విష్ణుప్రియంకరాలయి ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తరువాత యోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్రగద, పద్మాద్యాయుధాలు ధరించి విష్ణువాభులైన విష్ణుదూతలు గరుడతాకాయితమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరిసాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో బాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీకడ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాననిష్ఠులు, నా భక్తగరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులే. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు.
రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికాలన్నిటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. ఏవం శ్రీపద్మ పురాణంతర్గత కార్తీక మహాత్మ్యమందు 1-2 అధ్యాయములు 16వ రోజు నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల, దానములు, నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం, పూజించాల్సిన దైవము, స్వాహా అగ్ని, జపించాల్సిన మంత్రము, ఓం స్వాహాపతయే జాతవేదసే నమః, ఫలితము, వర్చస్సు, తేజస్సు, పవిత్రత.